Good morning, students. For BSc Mathematics students, in 5th semester, Mathematics 6th paper is Linear Algebra. In this paper, there are 5 units. First unit, Vector Spaces. Second unit, Vector Spaces 2. Third unit, Linear Transformations. Fourth unit, Matrices. Fifth unit, Inner Product Space. Let us start with Unit 4, Matrices. In this unit, topics are linear equations, characteristic values and characteristic vectors, Cayley-Hamilton theorem. Already we know the definition of the matrix in intermediate. Just we recall the definition of the matrix. Capital A is equal to A11, A12, A1n, A21, A22 and so on, A2n and so on, AM1, AM2 and so on, AMN is called a matrix of order m by n. Here this is the first row and this is the second row and so on. This is the mth row. Also this is the first column, second column and so on, nth column. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్, మ్యాట్రిక్స్లో మనం ఉపయోగించేది స్క్వేర్ బ్రాకెట్స్తోనైనా మ్యాట్రిక్స్ని డినోట్ చేస్తాము, లేకపోతే ఓపెన్ బ్రాకెట్స్తో అయినా మనం మ్యాట్రిక్స్ని డినోట్ చేస్తాం. సో మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడూ కూడా ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లేకపోతే ఓపెన్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తారు. ఇలా డినోట్ చేసినప్పుడు ఇందులో ఉండే A11, A12, A1n, A21, A22, A2n అండ్ సో ఆన్, AMN వీటిని ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆర్ ఎంట్రీస్ అనేసి అంటాం. ఎలిమెంట్స్ లేక ఎంట్రీస్ అనేసి అంటాం. సో ఇక్కడ మనకి ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ఈ A11, A12, A1n ఎలిమెంట్స్ ఉన్న లైన్ ఏమంటామంటే ఫస్ట్ రో అనేసి అంటాం. అలాగే A21, A22 అండ్ సో ఆన్, A2n ఉన్న ఎలిమెంట్స్ ఉన్న లైన్ ఏమంటామంటే సెకండ్ రో అనేసి అంటాం. సో ఇలాగ మనకి హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటాము, అలాగే వెర్టికల్గా ఉండే వాటిని ఏమంటామంటే కాలమ్స్ అనేసి అంటాం. సో ఇక్కడ మనకి A11 అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఎలిమెంట్ అనేది ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉంది అని దీని మీనింగ్ అనమాట. అలాగే A12 అంటే ఈ A12 అనేది ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది అని దీని మీనింగ్. సో ఇలాగ మనకి ఈ మ్యాట్రిక్స్కి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఈ ఆర్డర్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయనే దాంతో మనం ఇక్కడ డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ రో సెకండ్ రో అండ్ సో ఆన్ m రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్లో m అనేది వేసుకుంటాం. అలాగే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ అండ్ సో ఆన్ n కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్లో రైట్ సైడ్ ఏం చేస్తామంటే n అనేది వేసుకుంటాం. ఆర్డర్ అనేది ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ రోస్ ఉంటాయి, రైట్ సైడ్ అనేది ఈ ఇంటూకి లెఫ్ట్ సైడ్ రోస్ ఉంటాయి, రైట్ సైడ్ కాలమ్స్ ఉంటాయి. సో ఆర్డర్ అనేది మనం ఎలా డినోట్ చేస్తామంటే m/n అనేసి డినోట్ చేస్తాం. m రోస్ n కాలమ్స్తో ఉన్న మ్యాట్రిక్స్ A అనేది అని దీని మీనింగ్ అనమాట. సో దీన్ని మనం సింపుల్గా ఎలాగ డినోట్ చేస్తాము అంటే క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ స్మాల్ aij m/n వేర్ I running from 1 to m,
జే రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సో I అనేది మనకి m రోస్ని డినోట్ చేస్తుంది, J అనేది n కాలమ్స్ని డినోట్ చేస్తుంది. సో m డినోట్స్ rows of the matrix and n denotes columns of the matrix. A11, A12 and so on, Amn are called entries or elements. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, A11, A12, Amn అనే వాటిని మనం ఎలిమెంట్స్ లేకపోతే ఎంట్రీస్ అనేసి అంటాం. సో ఇది మ్యాట్రిక్స్ డెఫినేషన్. నెక్స్ట్ నోట్, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు Aij n by n. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ అనేది n by n ఉంది, అంటే n రోస్ n కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని అయితే ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేసి అంటారు. సో ఇలాగ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉంటే కనుక అటువంటి మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో 1 2 3 2 0 5 1 4 0. సో ఈ మ్యాట్రిక్స్లో దీని ఆర్డర్ ఏమవుతుంది అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆర్డర్ అనేది 3/3 ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ 1 2 3 అనే ఫస్ట్ రోని మనం ఏమంటాం అంటే R1 అనేసి అంటాం. అలాగే సెకండ్ రోని R2 అంటాం, థర్డ్ రోని R3తో డినోట్ చేస్తాం. సేమ్ అలాగే ఫస్ట్ రోని